వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాన్ నష్టంపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. విద్యుత్, త్రాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచన. ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డి స్పష్టం. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. భవనాలు సమయానికి పూర్తి చేయండని అధికారులకు సూచన. రాజధాని రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు లేకూడదని ఆదేశం. అభివృద్ధి ప్రాజెక్టులపై నిరంతర సమీక్ష కొనసాగించాలని సీఎం స్పష్టం. జూబ్లీహిల్స్ రోడ్ షోలో కాంగ్రెస్ పై కేటీఆర్ సవాలు. 6 గ్యారంటీలు కాదు 420 హామీలు అంటున్న కేటీఆర్. మాగంటి సునీత గెలిపే తెలంగాణ గౌరవమని స్పష్టం. కారు గుర్తు విజయం సాధిస్తే రాష్ట్రానికే లాభమన్న కేటీఆర్. తుఫాన్ బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత. బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసిన మంత్రి. వర్షాల వల్ల ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ. శారదా నది గండి ప్రాంతాలను పరిశీలించి అధికారులకు చర్యలకు ఆదేశం. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ప్రధాని మోదీ వ్యాఖ్య. రక్షణ, అంతరిక్ష రంగాల్లో మహిళల కృషి అపూర్వమన్న మోదీ. ఆర్య సమ్మేళనంలో భారతీయ విలువలపై ప్రధాని ప్రసంగం. మహిళా శక్తే నూతన భారత మార్గదర్శకమని మోదీ స్పష్టం. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. లక్ష్యాలకు అనుగుణంగా భవనాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. రాజధాని నిర్మాణంలో అవినీతి, ఆలస్యం చోటు చేసుకోకుండా సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలని మంత్రి నారాయణకు సూచనలు ఇచ్చారు. ప్రతి విభాగం సమయపాలనతో పనిచేయాలని, అభివృద్ధి ప్రాజెక్టులపై నిరంతర సమీక్షలు కొనసాగించాలని సీఎం తెలిపారు. అమరావతి అభివృద్ధి పునరుద్ధరణతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరింత మెరుగవుతుందని అన్నారు. దేశం సరైన మార్గంలో సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ, అంతరిక్ష, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం భారత అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. మహిళలు ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య సమ్మేళనంలో పాల్గొని భారతీయ విలువలపై గౌరవంగా ప్రసంగించారు. ఆర్య సమాజ్ సంస్థ భారతీయ సంస్కృతి, మానవతా విలువలను ప్రపంచానికి పరిచయం చేసిందని ప్రశంసించారు. మహిళా శక్తి, ప్రగతే నూతన భారతానికి మార్గదర్శకమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. अभी 2 दिन पहले ही हमारी राष्ट्रपति द्रौपदी मुर्मू जी ने राफेल फाइटर प्लेन में उड़ान भरी और इसमें उनकी साथी बनी स्क्वाड्रन लीडर शिवांगी सिंह. आज हमारी बेटियां फाइटर जेट उड़ा रही हैं और ड्रोन दीदी बनकर आधुनिक कृषि को भी बढ़ावा दे रही है. आज हम गर्व के साथ कह सकते हैं, भारत आज दुनिया के सबसे ज्यादा फीमेल स्टेम ग्रेजुएट्स वाला देश है. आज साइंस और टेक्नोलॉजी की फील्ड में भी महिलाएं लीडरशिप रोल में आ रही है. आज देश की टॉप वैज्ञानिक संस्थानों में विमेन साइंटिस्ट मंगलयान, चंद्रयान और गगनयान जैसे स्पेस मिशंस में अहम भूमिका निभा रही है. ये बदलाव बताता है कि देश आज सही मार्ग पर आगे बढ़ रहा है. అనకాపల్లి జిల్లాలో తుఫాన్ దాటికి నష్టపోయిన ప్రాంతాలను హోంమంత్రి అనిత స్వయంగా పరిశీలించారు. పాయగరావుపేట నియోజకవర్గంలోని బంగారంపాలెంలో వరద బాధితులను కలిసి వారికి నిత్యావసర సరుకులు అందజేశారు.
ప్రభుత్వం బాధితుల పక్కన నిలబడి అన్ని రకాల సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రాంబిల్లి మండలం రజాల వైలవ సమీపంలోని శారదా నది గండి ప్రాంతాలను పరిశీలించి మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న మంత్రిని చూసి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి వరద వచ్చింది అంటే ఒక పక్క వర్షాల వల్ల అట్ ద సేమ్ టైం మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముప్పు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ రోజు మనకి చూస్తే ఇక్కడ రాంబెల్లి మండలం రాజాల అగ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పైక్రోపేట నియోజకవర్గం ఎస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండి అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండి మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు. అదంతా కూడా చూసుకుని వచ్చాము. ఈ బండి అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడొక్కడ బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు, నారాయణపురం, అదేవిధంగా గణపవరం, సోమరింగరాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంథెన్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైం ఫార్చునేట్లీ జన ఆవాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది. దీన్ని కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి 2 రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సహకరించిన ప్రజలకి, జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాల అగ్రహారం దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర 400 ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది. ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్ననే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక 4గురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది. ప్రత్యేకంగా బ్రీచ్ జరిగిన చోట కూడా నేను ఇల్లు చూసి వచ్చాను. ఇమీడియట్ గా అదంతా కూడా రీస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీడ్ అవ్వాలి. వాటర్ రిసీడ్ అవ్వాలంటే కొంచెం శాండ్ బ్యాగ్స్ వేసి ఓన్లీ శాండ్ బ్యాగ్స్ ని ఇక్కడికి 35,000 శాండ్ బ్యాగ్స్ ని సమకూర్చారు కలెక్టర్ గారు. దానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా చిన్న నేరో రోడ్ అయినప్పటికీ కూడా చాలా స్పీడ్ గా వర్క్ చేయడానికి ఈ రోజు ముందుకొచ్చి కేవలం ఒక రేపు ఈవినింగ్ కల్లా దాన్ని ఒక గట్టు ఏర్పాటు చేయడానికి, శాండ్ బ్యాగ్స్ తో గట్టు ఏర్పాటు చేయడానికి చేసిన తర్వాత ముందు టెంపరీ రిస్టోరేషన్, తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్. పర్మనెంట్ రిస్టోరేషన్ కి ఇప్పుడే నేను ఇరిగేషన్ ఎస్సీ వాళ్ళతో మాట్లాడితే దగ్గర 2.5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను అది కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా చేసుకుంటాం. ఇప్పుడు మనం చూస్తే మాక్సిమం మోంతా తుఫానికి సంబంధించి మనం ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో 0. ఎక్కడా కూడా ఎవరు ప్రాణాలతో కోల్పోయారనే పరిస్థితి మనకు కనిపించలేదు. కేవలం చూసుకుంటే 2,000 హెక్టార్లలోని పంట నష్టం జరిగింది అగ్రికల్చర్ ల్యాండ్. ఒక 100 హెక్టార్లలోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది. ఎన్డీఏ కూటమిగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది అని అనుకున్నామో ఆ ఏరియాస్ కి ముందుగానే ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా మేము అక్కడ పోల్స్ పడిపోయినా కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా కరెంట్ కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం చూసుకుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్, నేవల్ వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పక్క నుంచి బండ్ స్ట్రెంథనింగ్స్ నుంచి వాళ్ళు పనిచేస్తే, ఒక పక్క నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ శానిటేషన్ విషయంలో కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కంటామినేషన్ ఏమీ జరగకుండా క్లోరినేషన్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా హెల్త్ కన్సర్న్ కూడా ఆలోచించుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేశారు. గ్రామాల్లో ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హుజురాబాద్ బీసీ హాస్టల్లో విద్యార్థిని వర్షిత మరణంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. టీచర్లు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఘటనపై ప్రత్యేక ఎంక్వైరీ సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కవిత న్యాయం జరిగే వరకు తాము నిశ్శబ్దంగా ఉండబోమని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం పేరెంట్స్ని కన్సోల్ చేయడం కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేయడం కావచ్చు, ఎటువంటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంటలేదు. ఇది పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రివర్యుల యొక్క సొంత నియోజకవర్గం. ఆనాడు వారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూసుకుంటా అని. ఇంతవరకు మాత్రం దాని మీద కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది. నేను ఇవాళ కాదు, గత 1.5 yearగా చెప్తూ ఉన్నా,
వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే కూడా ప్రభుత్వం కనీస చర్యలు చేపడతలేదు. ఇదే జిల్లాలో ఇంకొక బాబు మొన్న సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూసినాం. నిన్నగాక మొన్న గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జరిగిందో చూసినాం. అంటే ఒకటి కాదు రెండు కాదు, అసలు పేద పిల్లలు చదువుకునే హాస్పిటల్ స్కూల్స్ అంటే కనీసం ప్రభుత్వానికి లెక్కలేనితనంగా పట్టిలేనితనంగా కనబడుతున్నది. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ ఉసురు తగులుతుంది. మీకు ఇటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి. ఆ పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు న్యాయం కోరుతున్నారు. ఖచ్చితంగా శ్రీవర్షిత విషయంలో ఏం జరిగిందో ప్రభుత్వం సపరేట్గా ఎంక్వైరీ చేయాలి. మోసం చేయొద్దు, మభ్యపెట్టద్దు. ఎందుకంటే అమ్మాయి చాలా టాలెంటెడ్ అమ్మాయి, ఎప్పుడు కూడా స్కూల్ లీడర్గా ఉన్నటువంటి అమ్మాయి, కలెక్టర్తోని అనేకమైన అవార్డులు పొందినటువంటి అమ్మాయి, జీవితంలో నేను ఐఏఎస్ను ఐపీఎస్ను అవుతా అని గోల్ పెట్టుకొని కష్టపడి చదువుతున్నటువంటి అమ్మాయి. అటువంటి అమ్మాయి చనిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందన్న విషయం దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి. కొంత మానవత్వాన్ని దయచేసి ప్రదర్శించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది విమర్శ కాదు, రాజకీయాలు కాదు, ఏది కాదు. ఎందుకు పిల్లలు చనిపోతురు, వాళ్ళని చనిపోకుండా ఆపలేమా? దయచేసి ఇది ఒకటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు తెలంగాణ జాగృతి శ్రీవర్షిత పేరెంట్స్కి అండగా ఉంటుంది. ఇటువంటి అనేక మంది పేరెంట్స్ ఉన్నారు, వారందరికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ మంత్రివర్యులు తక్షణమే స్పందించాలి, ఎంక్వైరీ చేయాలి, స్పెషల్ ఎంక్వైరీ చేయాలి, ఏం జరిగిందో ఖచ్చితంగా బయటపెట్టాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాదాపు 110 మంది పిల్లలు చనిపోయినండి వెల్ఫేర్ హాస్టల్స్లలో. ఉరి వేసుకోవడమో, యాక్సిడెంట్ కావడమో, ఫుడ్ పాయిజనింగ్ కావడమో, ఒత్తిడికి లోన్ కావడమో, ఇది ఎంత దారుణం చెప్పండి. పేద పిల్లల్ని చదివించాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ ప్రాణాల మీద కనీసం లెక్క లేకుండా, సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఇట్లానే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది డెఫినెట్గా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో, ఎట్లా అయితే అన్యాయం జరిగిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకొక హాస్టల్లో మంచిగా ఉంటుంది కదా. ఆడపిల్లలండి పాపం, చదువుకోవడానికి వచ్చిన పేద పిల్లలు. మానవత్వం ప్రదర్శించాలి. చాలా జీరో టాలరెన్స్తో ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. స్వాగతిస్తా ఉన్నారు. బీజేపీకి ఈసారి ఓటు చేస్తామని చెప్పేసి కూడా వారు ఓపెన్ గానే చెప్తా ఉన్నారు. ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ గానే కాంగ్రెస్ గానే ప్రాతినిధ్యం వహించిన రోడ్ల పరిస్థితి చూస్తే, లేకపోతే ఇక్కడ నీళ్లు వస్తే వాన పడితే కాళ్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నది. వాసన, డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ల మీద పడి పిల్లలకు రకరకాల జ్వరాలు వచ్చినటువంటి ఒక సంఘటన కూడా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి ఈరోజు గురై ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు. మేము జూబ్లీ ప్రజల్ని పాదయాత్ర ద్వారా కోరుతా ఉన్నాం. మీరు గతంలో ఒక అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ బై ఎలక్షన్ లో రేపు రాబోయేటటువంటి తెలంగాణ రాజకీయ మానచిత్రంలో మనం మార్పులు తీసుకురాగలుగుతాం. బీఆర్ఎస్ గెలిపిస్తే లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలని మీ గొంతుకై, మీ వాయిస్ గా, వాణిగా మీ యొక్క సమస్యల పైన మాట్లాడటానికి దీపక్ రెడ్డి గారు ముందున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి వేరే పార్టీకి అవకాశం ఇస్తే ఒక్కసారి మోదీ గారు తీసుకున్న పథకాలని గుర్తుపెట్టుకుని బీజేపీని గెలిపించాల్సిందిగా మీ ద్వారా జూబ్లీ ప్రజల్ని కోరుతాం. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా సాగాలని చెప్పారు. పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని, విద్యుత్, త్రాగునీటి సరఫరాకు అంతరాయం రాకుండా చూడాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు. కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయండి. బ్రిడ్జ్లు, అక్కడక్కడ లోకాజ్ వేలు, ఇప్పుడు చూస్తే 100 ఫీట్ రోడ్లే కొట్టుకొని పోయినాయి.
సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రిస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి, మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాలాలు ఏవైతే చెరువులు పాతకాలంలో కాలువలు ఇప్పుడు నాలాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది. వాటిని ఒక అసెస్మెంట్లోకి రండి. ఎన్ని క్యూసెక్స్ వాటర్ పోతుంది, ఎంత కావాలి, ఎక్కడైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉందా, మీకున్న వరంగల్ చుట్టూతో ఉన్న చెరువులన్నిటిని కూడా చేసుకొని ఇంటేక్ అవుట్ఫ్లోలు ఇన్ఫ్లోలు అని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుంది ఏమవుతుంది అనేది కూడా మీకు ఒక అసెస్మెంట్ ఉండాలి. అసెస్మెంట్ ఉండాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళని మీ పరిగణలోకి తీసుకోవాలి. వితౌట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు లోకల్ డిపార్ట్మెంట్స్ రోడ్లు రిస్టోర్ చేసి మున్సిపల్ వాళ్ళు మీ ఏరియాలు చేసినా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు సేమ్ సమస్య అవుతాయి, సేమ్ కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకండి. ఖచ్చితంగా అధికారులు కోఆర్డినేషన్ ఉండాల్సిందే. కలెక్టర్లు మొదట అధికారుల ఈ శాఖల మధ్యలో R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, సివిల్ సప్లైస్ అయితే ఈ MAUD వీటి మధ్యలో కంప్లీట్గా మీకు ఒక కోఆర్డినేషన్ పెట్టుకొని పర్మనెంట్గా కలెక్టర్స్ రివ్యూలు చేయాలి. ఒక శాఖకు ఇంకొక శాఖకు మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా మనకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఒక శాఖ పనులు చేసిపోయిన తర్వాత ఇంకొక శాఖ చేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఎవరు ముందు చేయాలి, ఎవరు తర్వాత చేయాలనే దాన్ని కూడా మీకు ప్రణాళిక ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ చెరువుల నుంచి ఇన్ఫ్లోలు అవుట్ఫ్లోలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇండ్లు కాలనీలలో నీట మునుగుతున్నాయి. వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. కాబట్టి దయచేసి ఈ విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే. ఇప్పుడు వరదలు తగ్గినాయి కాబట్టి ఇమ్మీడియట్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు పనులను ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి. మొత్తం ఎక్కడెక్కడైతే చెత్త పేరుకుపోయిందో చెత్త క్లీన్ చేయడంతో పాటు శానిటేషన్ పనులను కూడా మీరు తక్షణం. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం తక్కువగా చూపించడం తప్పని వైఎస్ఆర్సీపీ నేత కూరసాల కన్నబాబు అన్నారు. కేవలం 3 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని చెప్పడం వాస్తవానికి విరుద్ధమని విమర్శించారు. రైతుల పరిస్థితి తీవ్రంగా ఉందని, వారికి సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఎకరానికి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన కూటమి నేతలు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని సవాల్ చేశారు. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఫస్ట్ టైం ఈయన అంచనా వేసినట్టుగా ఫస్ట్ టైం ఇప్పుడే మోంతా తుఫాన్ సందర్భంగా మానిటరింగ్ చేసినట్టుగా రాశారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో భూగర్భ జలాల వ్యవహారం ఏంటి, దాని కథ ఏంటి, మొత్తం డీటెయిల్స్ పర్యవేక్షణ ఎలా చేయాలనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ వస్తూనే ఉంటుంది. అది ఇవాళే మొదటిసారిగా చేసినట్టుగా జాకీలేశారు. అసలు డ్రోన్లు కెమెరాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ ఇప్పుడు ఎవరు వాడలే, ఈయన మొదటిసారి వాడారా? చివరికి ఈయనకి కొంతమంది IAS అధికారులు కూడా ఆ మీడియాలో చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం, ఈ డ్రోన్స్ మొదటిసారి వాడుతున్నట్టుగా. మేము చూసాం ఆ విజయవాడ వరదలు వచ్చినప్పుడు డ్రోన్స్లో ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఒక డ్రామా. తీరా చూస్తే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసిన పిక్చర్స్ అని తేలింది. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థలు అవసరమా, ఇన్ని సచివాలయాలు అవసరమా అని అడిగారు కదా. మరి మళ్ళీ మీరే ఇది అద్భుతం బేస్ క్యాంపులుగా పనిచేసినాయి, ఇక్కడి నుంచే మేము మైకులు పెట్టి అందరికీ ప్రచారం చేశాము అని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఇంకో పక్కన ఏం చెప్తారు, మేము అధికారంలోకి రాకముందు వాలంటీర్లు వ్యవస్థ అద్భుతం, 5,000 10,000 చేస్తానన్నవాడివి నిన్నేం చెప్తా ఉన్నాడు ఆయన, 3 గంటల్లో జరిగే పనికి 2,60,000 మందిని వాడతారా, చూసారా నేను ఎలా చేశానో, ఆ వ్యవస్థ వేస్ట్, వాలంటీర్ల వ్యవస్థ అని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు. మీరేం చెప్తున్నారు, ఏ గ్రామంలో ఎక్కడ వర్షపాతం పడుతుందో కూడా మేము లెక్కలు తీసామని చెప్తున్నారు కదా. మరి ఏ గ్రామంలో ఎక్కడ వర్షపాతం పడుతుందో లెక్కలు తీసినప్పుడు అక్కడ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎకరానికి 25,000 రూపాయలు వరి పోతే ఇవ్వాలి అని డిమాండ్ చేసిన కూటమిలో ఉన్నప్పుడు పెద్దలు భాగస్వాములు ఇప్పుడు ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని నేను అడుగుతున్నా.
ఎకరానికి 25,000 కదా డిమాండ్ చేశారు అప్పుడు. ఇప్పుడు ఎంత అడుగుతున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 10,000 అంటున్నారు. మొన్న విజయవాడ బుడమేరు ముంచినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతేనే, లేకపోతే ఇక్కడ ఏలేరు ముంపు జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని చెప్పి చుట్టుపక్కల రైతులు చెప్తున్నారు. కొంతమందికి చాలా మందికి రాలే, ఇచ్చింది అక్కడక్కడ అరకొరగా ఇచ్చారని చెప్తున్నారు. కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ లో పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలుస్తుంది అని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలు కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని తెలిపారు. జూబ్లీహిల్స్ లో అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు పార్టీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా స్పందించారు. సోదరులందరూ కూడా ఒకే మాట మనవి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకోసం పనిచేస్తా ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీ మంచి కోసం చేసే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, 11న జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మేమందరం బలపరిచినటువంటి యువకుడు నిత్యం ప్రజలతో ఉండి మీ సమస్యలతో నన్ను నిత్యం. వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు కూటమి ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. భగవద్గీతను తూలనాడిన వ్యక్తిని టీటీడీలో నియమించడం పవిత్ర స్థలానికి అవమానమని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. ధార్మిక సంస్థల్లో పారదర్శక నియామకాలు అవసరమని, రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలను వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. భక్తి, విశ్వాసం రాజకీయాలకు అతీతమని మల్లాది విష్ణు అన్నారు. ఆయన ఏం మాట్లాడాడో చూశారు కదా మీరు. ఆయన యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి భగవద్గీత గురించి ఎంత చులకనగా మాట్లాడాడో, ఎంత తేలిగ్గా మాట్లాడాడో, ఎంత తీసిపారేసినట్టుగా మాట్లాడాడో మనందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. న్యాయస్థానాల్లో కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ భగవద్గీత సాక్షిగానే అన్ని కార్యక్రమాలని, గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటిది ఆ భగవద్గీతను తప్పుపట్టేటటువంటి శాసనసభ్యుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏమనాలి అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆయన ఏమీ మాట్లాడలేదని, దీన్నేదో రాద్ధాంతం చేస్తుందని చెప్పని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, భగవద్గీత గురించి, ఇతర మత గ్రంథాల గురించి నువ్వు మాట్లాడినటువంటి, తేలిగ్గా మాట్లాడినటువంటి వీడియోని ప్రజెంటేషన్ చేశాం. నువ్వు చెప్పినటువంటి, నువ్వు మాట్లాడినటువంటి, నువ్వు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఎందుకు క్షమాపణలు కోరావు? ఎందుకు మీరు బాధపడితే క్షమించండి అని చెప్పని అడిగావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, లేకపోతే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భగవద్గీత గురించి నువ్వు ప్రస్తావించినటువంటి మాటలతో అందరూ కూడా బాధపడ్డారు. ఇదేంటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యక్తులకి స్థానం ఎందుకు కల్పించారు? ఇలాంటి వ్యక్తులు ఎందుకు ఉన్నారు? వీళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే తొలగించాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, నీ వీడియో చూసినటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా కోరుకున్నటువంటి విషయం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మీరు మార్చారు అనే దానికి ఉదాహరణే ఈ రాజు ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు. స్థాయి లేనటువంటి వాళ్ళని. టీటీడీలో నెయ్యి కొనుగోలు వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొలుసు పార్థసారథి, ప్రశాంతరెడ్డి కమిటీలో సభ్యులుగా ఉన్న ఆరోపణల్లో వాళ్ల పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. చంద్రబాబు కాలంలో టీటీడీ నెయ్యి 276 రూపాయలకి కొనుగోలు చేశారని గుర్తు చేసి, ఇప్పుడు ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నెయ్యి ధరలపై కూటమి ప్రభుత్వం పారదర్శకత చూపడం లేదని విమర్శించారు. టీటీడీ ఆర్థిక వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని, ప్రజలకు నిజం తెలియజేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి కాకపోతే అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అదేమంటే 3,000 అవుతుంది స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేశారు. ఈనాడు వారు అయితే కనీసం 1000 నుంచి 1,600 రూపాయలు చేస్తుంది. స్వచ్ఛమైన నెయ్యి కొనాలి అంటే 320 రూపాయలకి మీరు కొనాలంటే ఇది కల్తీ నెయ్యి పో అని చెప్పేశారు. రేటు ప్రకారం కల్తీ నెయ్యి చేసి పారేశారండి. అంటే 1000 రూపాయలు 1,600
కొంటే ఈనాడు ప్రకారం అది స్వచ్ఛమైన నెయ్యి. చంద్రబాబు నాయుడు ప్రకారం కొంటే 3,000 కొంటే అది స్వచ్ఛమైన నెయ్యి. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంత కొంటున్నారయ్యా? ఇప్పుడు 1,600 కొంటున్నారా? 3,000 కొంటున్నారా? 1,000 రూపాయలు కొంటున్నారా? కాకపోతే 320 రూపాయల కన్నా ఎక్కువ, 1,000 రూపాయల కన్నా తక్కువ కొంటున్నారు. ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మాలా? మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ప్రకారం చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎలా ఇది స్వచ్ఛమైన నెయ్యి అని ఎలా మీరు చెప్పగలుగుతారో? అప్పుడు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీకు ఇంకో చిత్రమైన విషయం చెప్తా. 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు కదా. అప్పుడు కొంత ఎంతో తెలుసా? 276. ఎంకిలేంటి చెప్పమని అడుగుతా ఉన్నా. 276 కొంటేనేమో అది స్వచ్ఛమైన నెయ్యి చంద్రబాబు నాయుడు గారు, ఆయన దిగిపోగానే 320 కొంటేనేమో కల్తీ నెయ్యి. దుర్మార్గం, అన్యాయం, జంతువుల కొవ్వు, మాంసం కొవ్వు దానిలో కలిసిందని ఒక అపవిత్రమైన మాటలు మాట్లాడి మొత్తం భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మీ బురద జల్లే కార్యక్రమాలకు భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా లేము. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మీరు చేసేటటువంటి నీచ రాజకీయాలు, కక్ష రాజకీయాలని ప్రతి క్షణం మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు జయచందారెడ్డి, ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. ఆయన మాత్రం దొరకడండి. అందరూ దొరుకుతారు కానీ ఆయన దొరకడు. ఈ కేసులో ఉన్న ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి దొరకడు. జయచందారెడ్డికి పిఏ రాజేష్ కూడా దొరకడు. వీళ్ళందరూ దొరకడు. దొరికారనుకో, వాళ్ళు పట్టుకున్నారనుకో, వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకని వాళ్ళు దొరకరు. దొరకపోతే ఇక జోగి రమేష్ గారి మీద కక్ష. ఈ సిట్టు వాళ్ళందరూ కూడా ఏదో ఒక జూబ్లీహిల్స్ షేక్పేట్ ప్రాంతంలో జరిగిన బీఆర్ఎస్ రోడ్ షోలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేయండి, మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి అని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ చేతుల్లోనే సురక్షితమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తు విజయం సాధిస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మళ్లీ లాభం చేకూరుతుందని అన్నారు. భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు కేటీఆర్ ప్రసంగానికి ఘనంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే తెలంగాణ గౌరవమని పెన్షన్ నెలకు 2,500 మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. నెలకు 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్లకు, పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. వికలాంగులకు 6,000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమైతుంది? రేవంత్ రెడ్డి ఒకటే అనుకుంటాడు, నేను ఏమి ఇయ్యకపోయినా, మహిళలకు నేను నెలకు 2,500 ఇయ్యకపోయినా, సిలిండర్ 500 అని చెప్పి 1,000 రూపాయలు ఇచ్చినా, కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇయ్యకపోయినా, ఏమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా నాకే ఇస్తున్నారు ఓట్లు, కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే, ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీహిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తుఫాన్ నష్టంపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. విద్యుత్, త్రాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచన. ప్రజల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ రెడ్డి స్పష్టం. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. భవనాలు సమయానికి పూర్తి చేయండని అధికారులకు సూచన. రాజధాని రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు లేకూడదని ఆదేశం. అభివృద్ధి ప్రాజెక్టులపై నిరంతర సమీక్ష కొనసాగించాలని సీఎం స్పష్టం. జూబ్లీహిల్స్ రోడ్ షోలో కాంగ్రెస్ పై కేటీఆర్ సవాలు. 6 గ్యారంటీలు కాదు 420 హామీలు అంటున్న కేటీఆర్. మాగంటి సునీత గెలిపే తెలంగాణ గౌరవమని స్పష్టం. కారు గుర్తు విజయం సాధిస్తే రాష్ట్రానికే లాభమన్న కేటీఆర్. తుఫాన్ బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత. బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసిన మంత్రి. వర్షాల వల్ల ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ. శారదా నది గండి ప్రాంతాలను పరిశీలించి అధికారులకు చర్యలకు ఆదేశం. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ప్రధాని మోదీ వ్యాఖ్య. రక్షణ, అంతరిక్ష రంగాల్లో మహిళల కృషి అపూర్వమన్న మోదీ. ఆర్య సమ్మేళనంలో భారతీయ విలువలపై ప్రధాని ప్రసంగం. మహిళా శక్తే నూతన భారత మార్గదర్శకమని మోదీ స్పష్టం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.